జువ్వలపాలెం వేములపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో నక్క ఆనంద్ బాబుకి ఘన స్వాగతం పలికారు. కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నక్క ఆనంద్ బాబు. వేమూరు నియోజకవర్గం శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ, నిన్న ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ఫలితాలు సువర్ణ అక్షరాలతో లెక్కించే ఫలితం. రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి ప్రజలు పడిన కష్టాలకు విముక్తి. ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూసి బ్యాలెట్ ద్వారా ప్రజా తీర్పు ఇచ్చారన్నారు. నిన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అధ్యాయంతో లిఖించబడ్డటువంటి అంశం. ఈ రాష్ట్ర ప్రజానీకం 5 సంవత్సరాల నుంచి పడ్డటువంటి ఇబ్బందులు, కష్టాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుభవించినటువంటి కష్టాలు, కడగండ్లు, వాటన్నిటికీ విముక్తి. ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికల అని చెప్పి ఎంతో ఉత్సుకతతో ఎదురు చూసి ఒక్కసారిగా బ్యాలెట్ ద్వారా వాళ్ళ తీర్పునిచ్చారనేది ఇవాళ స్పష్టమైంది. జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోలకి, మానసిక వ్యాధిగ్రస్తులకి, నియంతలకి, ఒళ్ళు బలిసి ప్రవర్తించే వ్యక్తులు, అధికారాన్ని చూసుకొని విర్రవీగేటటువంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించే అవకాశం లేదని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప తీర్పు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు. 164 సీట్లు, 175 సీట్లకి 164 సీట్లు. 5 ఏళ్ల క్రితం ఇదే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లతో అధికారం ఇచ్చారు ప్రజలు. అధికారం వచ్చిన తెల్లారి నుంచి చూసాం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిద్రలు లేని రాత్రులు ఎన్ని గడిపారో మాకు తెలుసు. వేల మంది అక్రమ కేసులకు గురై జైళ్లకు పోయినటువంటి సంఘటనలు చూసాం. పోలీసు వాళ్ళు అడ్డగోలుగా వ్యవహరించి లాఠీలు చవి చూపించినటువంటి పరిస్థితి, లాఠీ దెబ్బలు రుచి చూసినటువంటి మా కార్యకర్తలు, జైళ్ల పాలైనటువంటి కార్యకర్తలు, వీళ్ళ అమానుషానికి బలైపోయి చనిపోయినటువంటి కార్యకర్తలు వందలాది వేలాది మంది రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఏళ్ళు ఎదుర్కొన్నాం. వాటన్నిటికీ ప్రజలే తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. భరించలేని పరిస్థితుల్లో ఇటువంటి వాడు ప్రజా జీవనానికి, జీవితాలకి పనికిరాడు అని చెప్పి తీర్పిచ్చినటువంటి రోజు నిన్నటి రోజు అని చెప్పి చెప్తున్నా. ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు పడ్డటువంటి కష్టాలు, 45 ఏళ్ల ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చవి చూడనటువంటి ఇబ్బందులు రాజకీయంగా. ఎందుకంటే ఈ పనికి మాలిన ప్రభుత్వం వ్యక్తిగత దోషంలో, వ్యక్తిగత అవగాహనలో, అవమానాలు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని నిస్సిగ్గుగా జైలుకు కూడా పంపించి సునకానందం పొందినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పనికి మాలినాడికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న 53 రోజులు కూడా ఈ రాష్ట్రంలో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు చూపించినటువంటి చొరవ, వాళ్ళు చేసినటువంటి ఉద్యమం, వాళ్ళు చూపించినటువంటి త్యాగం మర్చిపోలేనటువంటి సంఘటనలు ఆ 53 రోజులు జరిగినాయి. కూడా వాలంటీర్గా ఎవరో చెప్పకుండానే కాలిచ్చిందే తడవుగా వచ్చి ఆందోళన కార్యక్రమాలు వివిధ దశల్లో పోరాటం చేసి ఈ రోజున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి అధికారం ఇవ్వాలని చెప్పి ఊళ్ళూరుతూ ఉత్సుకతతో ఎదురు చూసి తీర్పిచ్చినటువంటి రోజు నిన్నటి జడ్జిమెంట్ డేని సువర్ణాక్షరాలతో ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంతకాలం కూడా ఉంటుంది. ఖచ్చితంగా మేము అధికారం వచ్చిందని చెప్పి అహంభావంతో మేము వ్యవహరించాం. కానీ అడ్డగోలుగా వ్యవహరించిన ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. ఎందుకంటే వాళ్ళు చేశారు కక్షలు, కార్పణ్యాలు, అసలు ప్రతీకారేచ్ఛతో పరిపాలన చేశాడు. ఎవడు కూడా ముఖ్యమంత్రిగా అటువంటి పనికిమాలిన ప్రభుత్వం భారతదేశంలో ఎవడో ఇవ్వాల. ఒక జగన్మోహన్ రెడ్డి అటువంటి పరిపాలన అందించాడు. అది పనికిరాదు ఈ పరిపాలన అని చెప్పి ప్రజలు ల్యాండ్ స్లైడ్ హిస్టరీ నిన్న లిఖించారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. దీన్ని చిరస్థాయిగా నిలబెట్టుకోవడానికి
మేము ఈ 5 ఏళ్లు పడ్డ శ్రమ కానీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇలా 4వసారి. ఎందుకంటే ఆయనకి పదవి కొత్త కాదు, పదవులు లెక్క కాదు. జగన్మోహన్ రెడ్డి అంటే వచ్చింది కోతికి ఏదో కొబ్బరికాయ ఇచ్చిన సామెతగా ఒకసారి పదవి రాగానే ఎంత పనికిమాలినతనంగా ప్రవర్తించాడో, ఏ విధంగా పరిపాలన చేసాడో ప్రజలు చూశారు. అటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రాన్ని ముందు నడిపించడం, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, సూపర్ 6 కార్యక్రమాలు, మేనిఫెస్టో అమలు, వీటన్నిటిని ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా, వీటితో పాటు భవిష్యత్తు. ఈ రాష్ట్రం సర్వనాశనమైంది. యువతరం గంజాయికి, చీప్ లిక్కర్కి బానిస చేశాడు. ఆ వ్యాపారాలు కూడా ముఖ్యమంత్రి చేశాడు నిన్నటిదాకా. నిన్నటి నుంచి ఫుల్ స్టాప్ పెట్టమని అడుగుతా ఉన్నా. మురిగిన కుక్కలన్నీ కూడా వీడితో పాటు, జగన్మోహన్ రెడ్డితో పాటు పక్కన చేరి మురిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓడిపోయాడు. ఎవడో లేడు ఇయాల. ఏం మాట్లాడతారు? అది ఒక రాజకీయ పార్టీయే కాదు. ఇక తాళాలు వేసుకునే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అనేది అసలు రాజకీయ పార్టీగా ప్రజల్లో ఉంటుందని నేను అనుకోవట్లా. అసలు అసెంబ్లీకి కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడని నేను అనుకోవట్లా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మా మీద ఇంకా భారం, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ దిశగా ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకం వమ్ము కాకుండా పరిపాలన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మరి త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసి ఈ ప్రజారంజకమైనటువంటి పరిపాలన ముందుకు తీసుకెళ్లడంలో మరి మరొకసారి అంకిత భావంతో మరి ప్రతిజ్ఞ చేసి ప్రజలకు అంకితమై పనిచేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. ఆ దిశగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ఈ రాష్ట్ర యావత్తు ప్రజానీకానికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.